ప్రభుత్వంలో పలు హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రిటైర్ అయిన తర్వాత తిరిగి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారి వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ వివరాలన్నింటినీ ఈ రోజు సాయంత్రంలోగా అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని పలు శాఖల్లో కీలక స్థానాల్లో రిటైర్ అయిన అధికారులు కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు కొంతమంది అధికారుల పేర్లను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చి నెల దాటినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఒకరోజు గడువులోనే సీఎస్ వివరాలను కోరటం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని శాఖల్లో రిటైర్ అయి దశాబ్ద కాలం పూర్తయినా ఇంకా సర్వీసులో కొనసాగుతున్న అధికారుల వివరాలను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పంపాలని శాంతికుమారి ఆదేశించారు. ఇలాంటి అధికారుల విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.